ఏంటి అసలు నువ్వు చేసిన దానికి మొహం ఎత్తుకోలేకపోతున్నాను నేను తెలుసా. పిల్లలు చదువుకోకుండా ఏం పనులు ఎందుకు ఎత్తుకోలేకపోతున్నావు? నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కొట్టాసని చెప్తున్నా నువ్వు నాకు కోపం తెప్పించుకునే. మరి మా ఇంటికి వెళ్ళిపోతుందా? నేను ఇంటికి రాను అసలు, నాకు నువ్వు వద్దు బాబు, నాకు అసలు నీకు నీ కాళ్ళు అడ్డుకుంటాను నన్ను అసలు వదిలే, నాకు నాకు వద్దు బాబు, అసలు నాకు ఇక ఎవరు వద్దు, నాకు అసలు రోడ్ల పైన నాకు అసలు ఎవరు వద్దు కూడా, నేను అసలు నాకు వద్దు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వద్దు, ఎంత మోసం చేస్తావా? నేను మోసం ఒక 1 month ఆగితే అంత గ్రాండ్ గా పెళ్లి చేస్తానని చెప్పారే, మా అన్నయ్య కూడా నీకు చెప్పాడు కదా, ఎందుకు అలా చేసావు? నిజంగా నీకు నా మీద నమ్మకం లేదా? ఎవరినో వదిలేస్తే నిన్నే నేను ఎందుకు వదిలేస్తాను? ఏంటి ఇప్పుడు చేసుకున్నందుకు తప్పు అయిపోయింది ఏంటి? నువ్వు చేసుకున్నందుకు తప్పు అనట్లేదు, ఇది పడడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద అర్థమవుతుందా? ఓహో, నేను ఆడపిల్లని, నీలాగా నేను రౌడీలా తిరగలేను కదా బయటికి వెళ్ళి. మొహం ఎత్తుకోలేకపోతున్నాను. హాస్టల్లోకి వెళ్తేనేమో నీకు మ్యారేజ్ అయిపోయిందా, నీకు పెళ్లి అయిపోయిందా? ఆ వీడియోలు వీడియోలు చూసిన వాళ్ళే హాస్టల్లో అందరూ ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? అదేంటి మీ హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, తను అక్కడ ఉండడం ఏంటి? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎంతమంది చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మీ మమ్మీకి నేను ఏ మొహం పెట్టుకుని వస్తాను మీ ఇంటికి? దా నేను ఏదో ఒప్పించి మాట్లాడించుకొని ఇంట్లో నుంచుతాను మమ్మీ. నువ్వు ఇంకా నన్ను తీసుకెళ్లి మాట్లాడి చొప్పిస్తావు కదా. అంటే ముందు మాట్లాడలేదు. నేను పెళ్లి ఏం చేసుకోవడం గొప్ప మాట్లాడలేదు. కాదు. నేను పెళ్లి ఇంట్లో కూడా చెప్పలేదు కదా చేసుకున్నట్టు.